హలో అందరికీ అనగాష్టమి వ్రతం గురించి చెబుతున్నానండి. ప్రతి నెలలో అష్టమి రోజు ఈ అనగాష్టమి వ్రతకల్పం చేసుకోవాలి. అలా ఏ నెలలో అయినా సరే అష్టమి రోజు ఎప్పుడైనా ప్రతి నెలలో వచ్చే అష్టమి రోజు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఈ అనగాష్టమి పూజ. ఈ అనగాష్టమి పూజకి 2 కలశాలు పెట్టుకోవాలి. దత్తాత్రేయుడికి ఒకటి, అనగాలక్ష్మీదేవికి ఒకటి పెట్టుకోవాలి. ఫస్ట్ ముగ్గు చూశారు కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి అన్నమాట. ఆ 8 దిక్కులను తాంబూలం పెట్టుకోవాలి. తాంబూలం పెట్టుకొని అనగాష్టమి వ్రతకల్పం పుస్తకంలో దత్తాత్రేయుడిది, అనగాలక్ష్మీదేవిది అష్టోత్తరం చదువుకోవాలి. ఆ పుస్తకంలో ఉన్న కథలు అన్నీ చదువుకోవాలి. చదువుకొని మంగళహారతి ఇచ్చేసుకోవాలి. అదండి అనగాలక్ష్మీదేవి వ్రతకల్పం. ఈ పూజ చాలా మంచిది. గురుబలం తక్కువగా ఉన్నవాళ్ళు ఈ పూజ చేసుకుంటే గురుబలం బాగా ఉంటుంది. వివాహం లేటుగా అవుతున్నా, ఏదైనా ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటున్నా ఈ అనగాష్టమి వ్రతం పూజ చేసుకుంటే గురుబలం బాగా ఉండి మనం అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయండి. ఈ పూజని